శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. డిసెంబర్ 13 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే త్రయోదశి తిథి రాత్రి 7 గంటల 40 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత చతుర్దశి తిథి వచ్చింది. భరణి నక్షత్రం ఉదయం 7 గంటల 49 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత కృత్తికా నక్షత్రం వచ్చింది. శుక్రవారం భరణి నక్షత్రంతో కలిసి వస్తే ముద్గర యోగం ఉంటుంది. ఈ ముద్గర యోగం గొడవలను సృష్టిస్తుంది. కాబట్టి ఉదయం 7 గంటల 49 నిమిషాల్లోపు 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ముద్గర యోగం వల్ల గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి. ఉదయం 7 గంటల 49 నిమిషాల తర్వాత కృత్తికా నక్షత్రం వచ్చింది. శుక్రవారం కృత్తికా నక్షత్రంతో కలిసి వస్తే ఛత్రయోగం ఉంటుంది. ఈ ఛత్రయోగం స్త్రీ లాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ఉదయం 7 గంటల 49 నిమిషాల తర్వాత పని మీద వెళితే స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోవచ్చు. ఉదయం 7:49 లోపు మాత్రం పని మీద బయటికి వెళితే కొద్దిగా పెరుగు తేనె నోట్లో వేసుకుని వెళ్ళండి. అప్పుడు ముద్గర యోగం ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి భరణి నక్షత్రానికి రెండిటికి అధిపతి అయిన శుక్రుడు మకర రాశిలో శనింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి భార్యాభర్తల మధ్య గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి అనుకూలం. సినిమా టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలకు అవకాశాలకు కూడా శుక్రుడి మిత్రక్షేత్ర స్థితి అనుకూలిస్తుంది. అదేవిధంగా కృత్తికా నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు వృశ్చిక రాశిలో కుజుడింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి ప్రమోషన్ల కోసం పై అధికారులతో కీలకమైన చర్చలు చేయటానికి బలం ఉంది. రాజకీయ రంగంలో, వ్యవసాయ రంగంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి, తండ్రి వైపు ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలకు రవి మిత్రక్షేత్ర స్థితి అనుకూలిస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. భరణి నక్షత్రం ఉదయం 7:49 వరకు ఉంది. ఈ భరణి నక్షత్రం ఉన్న సమయంలో కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు. అంటే కోర్టు పరంగా లాయర్లను, ప్లీడర్లను కలుసుకోవటానికి మంచిది. అలాగే వ్యవసాయదారులు పైర్లకు పురుగు మందులు వేయటానికి భరణి నక్షత్రం మంచిది. ఎదుటి వాళ్ళకు మాయమాటలు చెప్పి నమ్మించడానికి కూడా ఉదయం 7:49 లోపు భరణి నక్షత్ర బలం బాగుంది. ఒక్కొక్కసారి చెడు చేసైనా విజయం సాధించాల్సి వస్తుంది. అలా చెడు చేసైనా విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు ఉదయం 7:49 లోపు భరణి నక్షత్ర బలం బాగుంది. అలాగే ఇటుక బట్టీలకు నిప్పంటించడం లాంటి అగ్ని సంబంధమైన పనులు చేయడానికి కూడా భరణి నక్షత్ర బలం బాగుంది. గణిత జ్యోతిషపరమైన విద్యలు నేర్చుకోవడానికి భరణి నక్షత్రం అనుకూలిస్తుంది. ఉదయం 7:49 తర్వాత కృత్తికా నక్షత్రం వచ్చింది. ఈ కృత్తికా నక్షత్రం ఉన్న సమయంలో హోమాలు చేయించుకోవటానికి, ఆపరేషన్లు చేయించుకోవటానికి కృత్తికా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించడానికి కృత్తికా నక్షత్రం అనుకూలిస్తుంది. గ్యాంబ్లింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి లాభాలు పొందడానికి కూడా కృత్తికా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే శివదీక్ష తీసుకోవటానికి, మౌనవ్రతం పాటించడం ద్వారా మంచి ప్రయోజనాలు పొందడానికి కూడా కృత్తికా నక్షత్రం మంచిది. మంత్రోపదేశం గురువుల దగ్గర తీసుకోవటానికి కృత్తికా నక్షత్రం మంచిది. అలాగే బోరింగ్ పనులకు కూడా కృత్తికా నక్షత్రం మంచిది. ఉదయం 7:49 తర్వాత కృత్తికా నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులు చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి విశేషమైన అనుగ్రహం వల్ల, గురుబలం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తయి కార్యసిద్ధి లభిస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు రావలసిన ధనం వస్తు రూపంలో కానీ ఇతర రూపాల్లో కానీ వచ్చే యోగం కనిపిస్తోంది. అంటే మొండి బాకీలు వసూలు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు వృషభ రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు సంతాన పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. సంతానం జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే కొత్త కొత్త వస్తువులు సేకరించి ఆనందాన్ని పొందుతూ ఉంటారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మనోవిచారం ఉంటుంది. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయటం చాలా అవసరము. అలాగే ఏ పని ప్రారంభించినా కూడా విఘ్నాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో విఘ్నాలు అధిగమించే ప్రయత్నం చేయాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు శరీర సౌఖ్యం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా స్థిరత్వం ఏర్పడుతుంది.
జీవితంలో అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలన్నీ కూడా కన్యారాశి వాళ్ళకి చక్కటి అనుకూల ఫలితాలను ఇస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా గౌరవ మర్యాదలు పెరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కోర్టుపరమైనటువంటి వ్యవహారాల్లో కొద్దిపాటి ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. కొద్దిగా అప్రమత్తంగా వ్యవహరించాలి. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు వృశ్చిక రాశి వాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేయాలి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు సుఖ సంతోషాలు కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి పనిలో కూడా మంచి ఆలోచన చేస్తారు. ఆ ఆలోచన చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు మనోవిచారం ఉంటుంది. దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. మనోచాంచల్యం ఉంటుంది. దాని నుంచి బయటపడాలి. స్థిరమైన నిర్ణయాలు తీసుకోవటానికి గట్టిగా ప్రయత్నిస్తే కనుక అనుకూల ఫలితాలు వస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు సుఖభోజన ప్రాప్తి యోగం ఉంది. విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉల్లాసంగా ఉత్సాహంగా కుంభరాశి వాళ్ళు కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా భగవంతుడి విశేషమైన అనుగ్రహం వల్ల, గురుబలం వల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. గ్రహాల అనుకూలత ఉంది. కార్యసిద్ధి లభిస్తుంది. 12 రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది. అదే హనుమద్ వ్రతం. ఆంజనేయ స్వామికి ప్రియమైన రోజు. హనుమద్ వ్రతం సందర్భంగా హం హనుమతే నమః అనే మంత్రాన్ని 11 సార్లు, శ్రీరామదూతాయ హనుమతే నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. హం హనుమతే నమః, శ్రీరామదూతాయ హనుమతే నమః. ఈ 2 మంత్రాలు చదువుకుని వెళితే అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. ఈ శుక్రహోర ఉన్న సమయంలో స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయడానికి బలం ఉంది. అలాగే నూతన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేయడానికి, నూతన వస్త్రాలు ధరించడానికి శుక్రహోర మంచిది. అలాగే ప్రయాణాలు చేయటానికి, ముఖ్యమైనటువంటి ఔషధాలు స్వీకరించడానికి శుక్రహోర మంచిది. ఎంగేజ్మెంట్ చేసుకోవటానికి, నిశ్చయితాంబూలాలకు శుక్రహోర మంచిది. తీర్థయాత్రలు చేయటానికి, అధికారులను కలుసుకొని కీలకమైన చర్చలు చేయడానికి కూడా శుక్రహోర మంచిది. అలాగే కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి వినియోగించుకోవటానికి, మొదటిసారి కొత్తగా కొన్న వాహనాలు బండి కానీ కారు కానీ ఉపయోగించుకోవటానికి కూడా శుక్రహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే 12 రాసుల వాళ్ళకి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.